ఓకే. ఓవరాల్ గా మల్టీ టాలెంటెడ్ అని చెప్పేయచ్చు అన్నమాట అనిష్ గారు. వెరీ పాట కూడా పాడాడు అన్న, మామూలోడు కాదు. యో 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 పాడించండి. ఏదో ఒకసారి నేను పాడతా, మీరు పాడాలి, నేను పాడేస్తా. వద్దు, నువ్వు పాడేస్తావు, నాకు రాదే. కమిట్ అవ్వక నేను పాడాలంటే నేను పాడేస్తా. వద్దు, ఏం కాదు సార్, అలా శృతి కలుపుతా అని చెప్పి కలపకుండా ఉండండి, ఏమైంది? ఓకే. ఫస్ట్ ఆయనతో పాడించింది మళ్ళీ పాడు. మొదలెట్టేది నువ్వు కదా. సో ఊరికే ఒక పాట పాడండి, ఏం కాదు. ఊరికే పాట దీంట్లో ఉండే యోయో పాట మీరు ఇదే పాట అంటే నేను అప్పుడు చెప్పాను, ఈ సాంగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సిచ్యువేషన్ చాలా హార్డ్ గా ఉంటుంది. టాయిలెట్కి వెళ్ళిపోతాం, టాయిలెట్ లో వచ్చే సాంగ్. వి వాంటెడ్ 2 వర్స్ట్ సింగర్స్. సో నేను ఫిక్స్ అయ్యాను నేను వర్స్ట్ అని. సో ఇంకొకరు ఎవరు అన్నప్పుడు అన్న అడిగాను, తమ్ముడు మంది అంత అదే బయట పాడేద్దాం అని. సో అలా డిసైడ్. మరీ అంత వరస్ట్ గా ఏం పాడలేదు సార్, బాగానే పాడారు. గెలిచాం. సో ఇప్పుడు పాడండి, కబుర్లు అయిపోయినా ఒకసారి పాట హలో. ఆ టైం కంటే ఆయన ఆనంద్ రాజ్ విక్రమ్ గారు ఉన్నారు కాబట్టి ఆయనకేమో లాంగ్వేజ్ ప్రాబ్లం, తెలుగు రాదు. ఆయన నా చేత పాడించడం, ప్యానెల్లో కూర్చున్నాడు, భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈయన వచ్చి చెప్పాడు, ఇదన్నా ఈ టెంపో ఈ టెంపో ఈ టెంపో. నాకు ఆ మ్యూజిక్ మాత్రం వినపడుతుంది. ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాం, మీకు కావాలంటే మీకు ఇస్తాను. వాళ్ళు అక్కడి నుంచి ఆయన అనగానే నేను ఇక్కడ ఏదో అంటాను. సార్ ఓకే, ఏదో పోయిందిరా నాయన, ఇదేదో నన్ను నా ప్రాణం ఈరోజు నాకు టార్చర్ స్టార్ట్ అవ్వట్లేదు. డబ్బింగ్ లో లేట్ గా స్టార్ట్ అవుతుంది, ఆయన ఇక్కడ స్టార్ట్ అవ్వాలంటే అది అవ్వట్లేదు. మళ్ళీ 1 more అంటే ఓకే, నేను రెడీ. సో ఈ అమ్మాయిలు నన్ను చంపేసేలాగా ఉన్నారు ఈరోజు. మనకు రాని దాంట్లోకి తీసుకొచ్చి, అలాగే మనోడేమో అక్కడి నుంచి ఇటు మళ్ళీ నేను పాడే దీంట్లోకి వచ్చి, క్యాబిన్లోకి వచ్చి అన్న అలా కాదన్న ఇది అన్న టెంపో అని మళ్ళీ ఒకసారి నాతో పాడించి తన దగ్గరుండి ఇలా అన్న అంటే, అన్న నేనే చెప్తాలే అండి అని చెప్తున్నాడు. మొత్తానికి గట్టెక్కేసాను, పాడాను. కాకపోతే ఆ రోజు కొంచెం టార్చర్, 8-9 టేకులు తిన్నాను. ఓకే.